ఈరా క్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము. చేసుకోమని నేను నాకు నా ఫోన్ లేదు, నేను ఫోన్ మర్చిపోవచ్చు. చెప్పండి ఎన్ని చెప్పేసి వాటి సంఖ్య 624 622 622 పాత పుస్తకాలు 629 మాటలు గ్రంథం 5 మా మమ్మల్ని జరిగింది. మాకు అనుగ్రహించి దైవం 622 629 పాటలు బుక్ ఉందా? ఆయనకి మరి మాటను గ్రహించిన దైవవాక్యములపై మను నేత్రములు వెలిగించుమయ్యా. మాటను గ్రహించిన దైవవాక్యములపై మను నేత్రములు వెలిగించుమయ్యా. రక్షణ నొందిన వారికి దేవుడు, రక్షణ నొందిన వారికి దేవుడు నొసగిన శక్తిని ఎరిగి జీవింతుము. నొసగిన శక్తిని ఎరిగి జీవింతుము. మార్గను గ్రహించిన దైవవాక్యములపై మను నేత్రములు వెలిగించుమయ్యా. మార్గను గ్రహించిన దైవవాక్యములపై
వెలిగింపుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా పాపమృతులమైన మమ్మను లేపెను ప్రేమతో మమ్ము ప్రభులో నిలేపెను పాపమృతులమైన మమ్మను లేపెను ప్రేమతో మమ్ము ప్రభుతో నిలేపెను పరలోక పదవి పాపులకించే పరలోక పదవి పాపులకించే పునరుద్ధాన శక్తి కలిగే మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగించుమయ్యా మరణ పునరుద్ధరణ మందైకతతే బాలాతిశయమున్ పొందేదాము మరణ పునరుద్ధరణ మందైకతతే బాలాతిశయమున్ పొందేదాము విశ్వసించు మనలో తన శక్తి యొక్క విశ్వసించు మనలో తన శక్తి యొక్క మిగిలిని మాత్రము తెలుసుకునేదాము మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా సర్వాధికారము ఆధిపత్యము శక్తి ప్రభుత్వము అన్నిటి కంటే సర్వాధికారము ఆధిపత్యము శక్తి ప్రభుత్వము అన్నిటి కంటే అన్ని నామములలో హెచ్చింపబడిన అన్ని నామములలో హెచ్చింపబడిన యుగ యుగములలో మేలైన నామమును నాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగించుమయ్యా తన శక్తిని వరలు పరచుటకు ఏర్పరచుకొనెను బలహీనులను తన శక్తిని బయలు పరచుటకు ఏర్పరచుకొనెను బలహీనులను ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు నిజులైన వారిని ఏర్పరచుకొనెను మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగించుమయ్యా మాకను గ్రహించిన దైవ వాక్యములకి మా మనోనేత్రములు వెలిగించుమయ్యా యూతోపకరణములు ఆత్మీయమైనవి మానక ప్రభువు విజయుల మగోటే యూతోపకరణములు ఆత్మీయమైనవి
పడగొట్టునది ప్రభు యేసు నొసగిన భాగ్యము ఇదియే ప్రవోగను గ్రహించిన దైవ వాక్యమునది మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా ఆగను గ్రహించిన దైవ వాక్యమునది మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా రక్షణ నొందిన వారికి దేవుడు రక్షణ నొందిన వారికి దేవుడు నొసగిన శక్తిని నొసగిన శక్తిని ఎదిగి జీవింతును మార్గను గ్రహించిన దైవ వాక్యమునది మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా మార్గను గ్రహించిన దైవ వాక్యమునది మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని కలిసి చదువుతా. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం అందరం కలిసి చదువుతా. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉన్నవన్నీ నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒకడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయనే క్రీస్తు యేసునే నరుడు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రీతండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. ఉదయకాల సమయంలో జీవం కలిగిన పాట ద్వారా మాతో మాట్లాడుచు మా హృదయాలను పురికొల్పినందుకై ఘనపరుస్తున్నాం. మా ధ్యానిమిత్తమై తీసుకుని వచ్చిన లేఖనాన్ని కూడా దీవించు, మా గురించి పంచిపెట్టండి. మీ లేఖన భాగం వివరించడానికి రాసుకుంటున్నాను. చాలు వివేకం లేని వాడు, నోటి మారిన వాడు మరి హిందూ బలపరచము, మీ ఆత్మచేత నింపము. ఆరుపది కీర్తన 4 నెరవేర్చి మహింపుని హెబ్రీ 4:12 పట్ల నెరవేర్చండి. మీ సంకల్పంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు వారందరినీ కూడా ఏలవేసి మీ సంధికి పిలుచుకొని అనేకులు మీ వైపు ఆకర్షించుకోండి. నిజదేవుని గురించిన సత్యాన్ని లోకం ఎరుగునట్లుగా అనేకుల మనోనేత్రములకున్న గురుడితనం తొలగించబడినట్లుగా మీ వాక్కును విడుదల చేయండి. మీ వాక్యం బయలుపెట్టడంతోనే వెలుగు కలిగిన సెలవిచ్చారు. అనేకుల యొక్క రహస్య జీవితాలు తేట తెల్లగా దేవ చూపించి
దయగలిగిన తండ్రి, అనేకులు రక్షణ పొంది సత్యం గురించిన అనుభవం జ్ఞానంలోకి వచ్చినట్లుగా దేవా మీరే మీ వాక్కును విడుదల చేసి మీరు భయం పొందండి. కృపావళి నుండి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. అమ్మాయి తీసుకున్న పెట్టు. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభములు తెలియపరుస్తున్నాం. కొద్ది నిమిషాలు మీరు ఎక్కడున్నా కూడా మీ దృష్టి గమనాన్ని మా వైపు మళ్లించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రియులరా, దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట కూడా సత్యమైనది, అది నిత్యము నిలుచున్నది. ఈ మాటలు ఎన్నటికీ కూడా గతించి పోనివి. అనాది కాలం నుండి ఈ ప్రపంచ చరిత్రలో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏదైతే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తూ వచ్చిందో దాని ప్రకారమే మరి ప్రపంచ చరిత్ర అంతా కూడా జరుగుతూ వచ్చింది. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరో విషయం ఏంటంటే, ఒక మనుషుని యొక్క గమ్యం ఏమిటి, ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగించబడుతుంది, ఇక ఉండబోయేది ఏమిటి అనేది తెలియపరిచేది కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలని ప్రేమగల దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఆ గ్రంథంలో కొన్ని మాటలు చదివా. భక్తుడు ఈ మాట రాశాడు, ఎదురుగానే పెట్టాడు. సరే, భక్తుడు ఈ మాట రాస్తూ వచ్చాడు. తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట తెలియపరిచాడు. ఏమని? ఆయన మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలని ఆయన నిశ్చయించుచున్నాడు అని రాయబడింది. అంటే మనుషులందరూ ఎట్లున్నారు అని దేవుని వాక్యంలో రాయబడిందంటే, మనుషులు సత్యాన్ని ఎరగని స్థితిలో ఉన్నారు, సత్యాన్ని గ్రహించని స్థితిలో ఉన్నారు. మనుషులందరూ కూడా ఈనాడు ప్రపంచ చరిత్రలో మనుషులు అని పిలువబడినటువంటి వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనుష్యులు అని చెప్పబడుతుంది. మనుషులు అని చెప్పబడే ప్రతి వ్యక్తి కూడా నాడు లోకంలో ఏ స్థితిలో ఉన్నారు అనేది దేవుని యొక్క వాక్యంలో ఒక వివరణ ఉన్నట్లుగా మనం చూడగలం. ఏ స్థితిలో ఉన్నారు మనుషులందరూ కూడా అని అంటే, అందరూ కూడా చాలా దీనదశలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ మనుషులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు రండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాట వ్రాయబడి ఉంది. ఒక మాట చదువుతారా? రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో మనుషులందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు అనేది అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చున్నారు. అర్థమైంది? ఏ స్థితిలో ఉన్నారట? ఏ భేదము లేదు. మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేని స్థితిలో మానవులు ఉన్నారు అని రాయండి. వాస్తవంగా నాడు లోకంలో
మనుషుల్లో ఎన్నో రకాలైన భేదాలు కనబడుతున్నాయి, కానీ పాపములో భేదమే లేదు. పాపములు ఏమి లేదు, భేదమే లేదు. మనుషుల్లో రకరకాల భేదాలు ఉన్నాయి. మనుషుల్లో రకరకాల ఎత్తి అది ఆ గోడ మీద పెట్టి తీసుకెళ్ళి ఈజీగా ఉంటుంది. ఆడ పెట్టి ఎందుకు ఇబ్బంది? ఎక్కడ అక్కడ పెట్టి అక్కడ పెట్టు. ఆ బొమ్మ ఉంది కదా, ఆ బొమ్మ దగ్గర పెట్టు, నీట్గా ఉండదు. ఇక్కడ చూడు బొమ్మ. ఇంకోరు హెల్ప్ చేయండి, కొద్దిగా హెల్ప్ చేయండి. అది తీసుకొచ్చి పో చెప్పండి. అట్నే వైర్ ఏమి డిస్టర్బ్ అవ్వదు, అట్నే తీసుకెళ్ళి. ఉల్టా పెడతారా? పడిపోయిందా? మనుషులందరూ కూడా ఎట్లా ఉన్నారనే దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు వారు ఎవరైనప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందనంటే, పాపభరితమైన జీవితాన్ని మానవులు కలిగి ఉన్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేని దీనదశకు మానవులు దిగజారిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియమైన వారులారా, నాడు లోకంలో ఎన్నో రకాలైన భేదాలు ఉన్నాయి, కానీ మానవుల్లో రకరకాల భేదాలు ఉన్నాయి, కానీ పాపములో భేదమే లేదు. అన్ని కులముల వారు, అన్ని మతముల వారు, అన్ని జాతుల వారు, అన్ని కోవలకు సంబంధించిన వారు, అన్ని దేశముల వారు, నాడు లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఏ స్థితిలో ఉన్నారనంటే పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోతున్నారు. ప్రియులారా, ఆ కారణాన్ని బట్టి మానవుడు దేన్ని కోల్పోయాడట? మహిమ రాజ్యమును కోల్పోయాడు. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. సత్యాన్ని ఎరగని వాడైపోయాడు. ఏంటి సత్యము అనంటే, దేవాతి దేవుడు మానవాళి కొరకు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని అనాది కాలంలోనే మానవుడు దేవుని కొరకు సిద్ధం చేశాడు. అంటే ఆ రాజ్యం ఎలాంటిదనంటే, మానవుడు స్వతహాగా దేవుని యొక్క ముఖ దర్శనము చేసేటువంటి వాడు. అదే దేవుని యొక్క రాజ్యం. అంటే వాస్తవంగా మానవుడు దేవుని ముఖ దర్శనము చేస్తూ ఆనందించేవాడు. ప్రతి ఆశను కూడా ఆయన ముఖ దర్శనాన్ని చేసి మానవుడు తీర్చుకునేవాడు. దేవుని ముఖ దర్శనం చేయడమే గొప్ప ఆనందం, సంతోషం. అది నిత్యము మానవుడు కలిగి ఉండాలని దేవుడు నిశ్చయించాడు. అయితే మానవుడు దాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడు అనంటే, అసత్యాన్ని నమ్మాడు. దాన్ని బట్టి మానవుడు పోగొట్టుకున్నాడు. సత్యాన్నేమో మానవుడు నిరాకరించాడు, అసత్యాన్ని నమ్మాడు. దానిని బట్టి ఆ మహిమను మానవుడు పోగొట్టుకుని కడకు దీనదశకు దిగజారిపోయాడు. ఇదంతా కూడా ఆది కాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనకి ఇచ్చే తేటైన వివరణ. లేఖనాలు మనం చూస్తూ వెళితే, ఇప్పుడు మానవుడు దేనిని నమ్మాడు అనంటే అసత్యాన్ని నమ్మాడు. సత్యాన్ని నమ్మలేకపోయాడు. సత్యం ఏం చెప్తుంది అనంటే, దినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారని సత్యం చెప్తుంది. అదే కదా 2వ అధ్యాయం 17-18 వచనాలు ఇచ్చే వివరణ అది. అసత్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? మీరు చావనే చావరు. అది అసత్యం చెప్తుంది. అది 3వ అధ్యాయము 3వ వచనం. దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చూస్తూ వెళితే, సత్యమేమో నువ్వేం చేస్తావు? తింటే చచ్చిపోతావు అంటే ఏది చేయకూడదో దాన్ని చేయవద్దని ఏం చెప్తుంది? సత్యం చెప్తుంది. సత్యాన్ని నమ్మాడు ఆ మానవుడు అంటే
సత్యాన్ని నమ్మాడా నమ్మలేదా అంటే మూడవ అధ్యాయం ఇచ్చే వివరణ ఏంటంటే సత్యాన్ని మానవుడు నమ్మలేదు. అసత్యాన్నే మానవుడు నమ్మాడు. మీరు చావనే చావరు. ఎన్నో వచ్చిన మూడో వచ్చినేనా 4వ వచ్చిన చదవండి. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఆ మాట చూడండి. 2వ అధ్యాయం 17-18 వచ్చినాలేమో తింటే చచ్చిపోతారని చెప్పింది సత్యం. ఇప్పుడు సత్యాన్ని ఎవరు అడిగించారు? ఇప్పుడు అందుకు సర్పము అని రాయబడి ఉంది, సాతాను అని రాయబడి. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో దీని వివరణ అక్కడ రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యాలు మనం చూడగలం. చదవండి. యోహాను సువార్త 8:40-41 వచనం. దేవుని వలన వినిన సత్యము, దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు 41 వచ్చిన 42 దేవుడు మీ తండ్రి అనేటలా మీరు నన్ను ప్రేమింతురు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. 40 మీరు మీ అపవాది తండ్రియకు 44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు వాడు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేడు. సత్యమే లేదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కనుక ఇప్పుడు సత్యాన్ని మానవుడు నమ్మలేని దీనదశలో దిగజారిపోయి అసత్యాన్ని మానవుడు నమ్మిన కారణాన్ని బట్టి, అబద్ధాన్ని మానవుడు అనుసరించినటువంటి కారణాన్ని బట్టి దురాశల చేత నింపబడి జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చాయి. అదే 40, 41, 42 వచనాలు మనం చదివిన భాగం. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? తీరుదినమున నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్తే మీరు చావనని అపవాది చెప్పాడు. ఈ మాటనే మానవుడు నమ్మాడు. అంటే అసత్యాన్ని నమ్మాడు. ఇప్పుడు మానవుడు ఏమైపోయాడు? దురాశ పరుడైపోయాడు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై దేనికంటుందట? మరణాన్ని కనుమని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో తేటగా రాయబడి ఉంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని సమకూర్చుకుంటూ వచ్చాడు ప్రియులారా. అందుకని దురాశపరుడైపోయాడు మానవుడు. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దాన్నే చేయడానికి ఇష్టపడ్డాడు. కనుక నాడు వ్యక్తిగతంగా జీవితంలో మానవులందరూ కూడా వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతికి సంబంధించిన వ్యక్తి అయినా దురాశపరులై జీవితంలో లోకం యొక్క పాపంలో మునిగి తేలుచూ ఉన్నారు. వాస్తవం కాదా? ఏ కులవారు, ఏ మతవారు, ఏ జాతి వారని మనం ఆలోచిస్తూ పెడితే ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా అలాంటి దీనదశలో తమ జీవితాలు నష్టపరుచుకొని పాప బానిసత్వానికి వారు గురైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు మహిమన మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకొని దేనికి పాత్రుడయ్యాడంటే నిత్య మరణానికి మానవుడు పాత్రుడైపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. దురాశ గర్భమును ధరించి పాపము కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కన్నదట. ఆ మరణానికి మానవుడు ఉరి అయిపోతూ వచ్చాడు. దేవుడు చెప్పాడు కదా ముందుగానే, సత్యాన్ని మానవుడు ఎప్పుడైతే నమ్మలేదో, అసత్యాన్ని ఎప్పుడైతే మానవుడు నమ్మి వెంబడిస్తూ వచ్చాడో, దురాశపరుడై కడకు సత్యం ఏంటనంటే చేయకూడని పాపభరితమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దాని ద్వారా వచ్చేది మరణము అని దేవుని యొక్క వాక్యం తెలియదు. ఆ మరణం ఏంటంటే
ఈ లోకంలో పుట్టిన తర్వాత చచ్చిపోవాల్సిందే. కానీ మన ఆత్మ ఉంది కదా, మనలో ఉన్నది ఆత్మ అంటారు. అది దేవుడు దయచేసిన ఆత్మ. అది దానికి ఒక మరణం ఉంది. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. దాని గమ్యం ఏంటో జీవితంలో గుర్తించాలని ప్రియమైన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ మట్టి ఏమో మన శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. ప్రసంగి 12:7 దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఇది. ఇప్పుడు ఆత్మ దేవుడు తాను దయచేసిన దేవుని యొద్దకు వెళితే ఆత్మకు ఒక తీర్పు ఉంది. ప్రియులారా, అక్కడ మనుషులు చేసిన క్రియలు ఎలాంటివైనా, చెడ్డవైనా, మంచివైనా సరే, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీద అందరూ కూడా నిలబడాలట. అప్పుడు దేవుడు అక్కడ తీర్పు తీరుస్తాడట. తీర్పు తీర్చినప్పుడు జరిగేది ఏంటి అనంటే, ఈనాడు సత్యాన్ని నమ్మక అసత్యాన్ని నమ్మి అసత్యాన్ని వెంబడించి లోకం యొక్క పాపంలో జీవితాన్ని నష్టపరుచుకొని దేవుని యొక్క మహిమను పోగొట్టుకునే స్థితి ఎలా ఉంటుందనేది దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటంటే, ఈ సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేనికి గురి అయిపోతూ వచ్చారంటే అగ్ని గంధకములతో మండు గుండములకు ఆహుతైపోయారు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రకటన 21:8 చదవండి. ప్రకటన పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దాని నుండి తప్పించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. ప్రియుల, అదే నరకం అంటారు కదా, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఒరే సస్తే నరకానికి పోతావురా అని చెప్తారు కదా. ఒరే సస్తే నరకానికి పోతావురా అని తిడతా ఉంటారు. మరి వీళ్ళు ఎక్కడికి పోతారు? తిట్టేవాళ్ళు కూడా అక్కడికే పోతారు. అర్థమైందా? అందరూ పోయే స్థలం అదే. కారణం ఏంటంటే నాడు లోకంలో దురాశపరులైపోయారు మానవులు. దురాశ గర్భంలో నుంచి పాపం కంటూ వచ్చినది. పాపభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఆ పాపాన్ని బట్టి వచ్చే శిక్షే ఆ రెండవ మరణం. అక్కడ ఒక 7-8 విషయాలు మనం చూసాం. ప్రకటన 21:8 ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులని రాయబడి ఉంది. నరహంతకులని రాయబడి ఉంది. వ్యభిచారులు అని దేవుని యొక్క వాక్యంలో ప్రస్తావించాడు. మాంత్రికులని రాయబడి ఉంది. విగ్రహారాధికులని రాయబడి ఉంది. అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అబద్ధాలు బాగా చెప్తున్నారా? అబద్ధాలు చెప్తే ఎక్కడికి పోతారట? మేమేం పాపం చేసామండి, అసలు మేము ఎంత పుణ్యకార్యాలు చేస్తున్నామండి, మేము అసలు ఎంతమంది చెప్తారు ఇట్లా, మేము ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నామండి, రోజు లేచిన దగ్గర నుండి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నామండి అని చెప్పవచ్చు. కానీ నీ పుణ్యకార్యాలన్నీ దేవుని దృష్టిలో యోగ్యమైనవిగా కనబడలేదు అని అక్కడ యెషయా గ్రంథంలో రాశాడు. ఆ మాట 66:6-7 మనం చూస్తే మనుషుని యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికిలాగా దేవుని దృష్టిలో ఉన్నాయని రాయబడి. అంటే మానవుడు ఎక్కడున్నాడని, మానవుడు చాలా దుర్గతిలో జీవితాన్ని నష్టపరుచుకొని అసత్యాన్ని నమ్మాడు, అసత్యాన్ని వెంబడిస్తున్నాడు. అందుకనే అబద్ధమునకు జనకుడైనటువంటి వారి మాట విని మానవుడు నష్టపోయాడు. అబద్ధమునకు జనకుడైన వారి మాటే విన్నారు. అలాంటి దీనదశలో ప్రతి మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకుంటూ వచ్చారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇలాంటి వారందరినీ కూడా ఆ ప్రేమ గల దేవుడు చూసి ఇప్పుడు అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవుని మరి విడిపించాలని అంటే మధ్యవర్తి అవసరమైందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మనం చూసాం కదా ముందుగానే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట మనం చూసాం. మనుషులందరూ అని రాయబడి ఉంది. చదవండి. మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని ఇచ్చయించాడట. అంటే మనుషులందరూ కూడా రక్షణ. దేని నుండి రక్షణ? ఇప్పుడు మనుషులకు అగ్ని నుండి, మనుషుని యొక్క ఆత్మకు రక్షణ. అదే యమగుండం అంటారు కదా.
దాని నుండి మనుషులకు రక్షణ కలిగించడానికి ఆ ప్రేమమూర్తి ప్రత్యక్షమవడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. చూడండి, మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలని ఇచ్చయించాడట. ఇచ్చయించిన కారణాన్ని బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆ ప్రేమగల దేవుడు, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, దీనదశలో మృగిపోయిన మానవాళిని, పాపభరితమైన జీవితాన్ని కలిగిన మానవాళిని, అపవిత్రతలో జీవితాలు కొనసాగిస్తూ వచ్చిన మానవాళిని, అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవాళిని, అసత్యాన్ని నమ్మి జీవితాన్ని నష్టపరుచుకొని నెమ్మది లేని స్థితిలో సాగిపోయిన మానవులందరినీ కూడా ఆ ప్రేమ కలిగిన దేవుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోని తేవడానికి, ఆయన మధ్యాకాశంలోనికి రావడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎట్లా అని అంటే మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. కింద వచ్చిన ఏముంది? దేవుడు ఒక్కడే. ప్రతి వ్యక్తి కూడా ఒప్పుకొని తీరాల్సింది ఇది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా దేవుడు ఎవరట? దేవుడు ఒక్కడే. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే ఈ విషయం. రెండవది, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు సరే నరవతారిగా వచ్చాడు ఈ దేవుడు అని పిలువబడి ఆయన. అర్థమైందా? ఒకటి, దేవుడు ఎవరైనా ఒక్కరే. రెండవదిగా, దేవుడు అనగా పరిశుద్ధుడు, పాపము లేనివాడు దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి ఈ మాట బాగా. దేవుడు ఎవరైనా ఒక్కరే. రెండవది, దేవుడు అంటే పవిత్రత కలిగిన వాడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు దేవుడు అని పిలువబడతారు. మూడవదిగా, దేవుడంటే త్యాగ సహితుడు, మానవుని కొరకు త్యాగం చేయడానికి ఇష్టపడిన వాడు దేవుడు అని రాయబడి. ఈ మూడు గుణలక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళే దేవుడు, వాళ్ళే దేవత. జ్ఞాపకం ఉంచుకోండి. ప్రపంచ చరిత్రలో నువ్వు ఒకవేళ తెలుసు ఉంటే, బాగా చదువుకొని ఉంటే చదవండి, తెలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ఇచ్చే వివరణ ఏంటనంటే దేవుడు ఒక్కడే. రెండవదిగా, దేవుడు అనగా పరిశుద్ధుడు. మూడవదిగా, దేవుడు అనగా త్యాగ సహితుడు, మానవుని కొరకు త్యాగం చేసినవాడు, మానవుని ప్రేమించినవాడు దేవుడు అని రాయబడి. ప్రియులారా, ఈ మూడు గుణలక్షణాలు ఒకే ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఆయనే దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనలోనే ఉన్నాయి. ప్రపంచ చరిత్ర తెలుసుకోండి. దేవుడు, దేవత అని పిలువబడే వారిలో ఈ మూడు గుణలక్షణాలు ఎవరిలో ఉన్నారంటే ఒకే ఒక్కరు, ఆయనే మధ్యవర్తిగా వచ్చిన యేసు క్రీస్తు అనే నరవతారిగా వచ్చిన దేవాతి దేవుడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు అనే నరవతారిగా వచ్చినటువంటి దేవాతి దేవుడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ, ప్రియులారా, ఈ సత్యాన్ని నాడు లోకంలో మానవుడు ఎరగక అసత్యాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఈ సత్యాన్ని గుర్తించాలి. ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ ప్రపంచ చరిత్రలో ఈరోజు ఒక పురోహితుడు దగ్గరికి వెళ్ళి ఈరోజు క్యాలెండర్ ఏంటని అడిగితే ఆయన ఇచ్చే జవాబు ఏంటనంటే క్రీస్తు శకము 2025 సంవత్సరము 12వ నెల 30వ తేదీ ఏంటి? ఏ వారం ఇది? మంగళవారం అని చెప్తాడు. గమనించండి బాగా. ఇప్పుడు చూపిస్తారు కదా, వెళ్ళి మంచి దినాలు కావాలి మాకని అంటారు కదా. ఏంటి? అన్నీ మంచి దినాలు, దేవుడు చేసిన దినాలని మంచివే, కానీ కొంతమందికి అర్థం కాదు. ఎందుకంటే సత్యాన్ని నమ్మరు కదా. సత్యాన్ని నమ్మరు, అసత్యాన్ని వెంబడిస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి ఆయన దగ్గరికి వెళితే ఏం చెప్తారు? ఎప్పుడండి? పలానా రోజు. ఎప్పుడు? 2025 సంవత్సరం 12వ నెల 30వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు పో, అదే నీ ముహూర్తం పోయి చెప్తాడు. అప్పుడు దాన్ని నమ్ముతారు. ఏ శకం వచ్చింది ఇప్పుడు చెప్పండి? ఏ శకం ఇది? గమనించారా? ఏ శకం? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ప్రియమైన వారిలో ప్రపంచ చరిత్రలోనే
మధ్య భాగంలో నిలిచింది ఎవరంటే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించినటువంటి దేవాతి దేవుడు. ఈ ప్రపంచ చరిత్రలో మధ్య భాగంలో నిలిచినటువంటి వాడు. ఈ సర్వలోక మానవులందరి కొరకు రక్షణ కల్పించడానికి, వారిని విమోచించడానికి, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి తేవడానికి మధ్యవర్తిగా ప్రత్యక్షమైంది ఎవరంటే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రపంచ చరిత్ర తెలియకుండానే అసత్యాన్ని నమ్మి అసత్యాన్ని వెంబడిస్తున్నా నీ జీవిత గమ్యం ఏంటో ఒకసారి ఆలోచించు. ప్రేమగల దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఈ అసత్యాన్ని నమ్మి సాగిపోతూ ఉంటే నీ గొంతులో ప్రాణం త్రుటిలో లయమైపోతే నీ గమ్యం ఏంటో ఒకసారి ఆలోచించు. ఈనాడు పాపభరితమైన జీవితాన్ని కలిగి, నాడు లోకంలో నెమ్మది లేని జీవితాన్ని కలిగి సాగిపోతున్న నీళ్ళ కూడా దేవుడు దయపాలించి మాట్లాడుతున్నారు. అమ్మ, మీరు ఎవరైనా కావచ్చు, అయ్యారా మీరు ఎవరైనా కావచ్చు, మీ కులం ఏదైనా కావచ్చు, మీ మతం ఏదైనా కావచ్చు, ఈనాడు పాపము నుండి మిమ్మల్ని విడిపించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరండి. మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా తన పుణ్య రక్తాన్ని సర్వలోక మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి కలవరిశిలో మధ్యాకాశంలో ప్రేమ కలిగినటువంటి దేవుడు భూమికి ఆకాశానికి మధ్యలో ఒక క్రూరమైన శిలువలో వేలాడుచూ వచ్చాడు. ఆయన మధ్యవర్తి. ఆయన రక్తం ద్వారానే మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం ఉందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకనగా మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావడానికి దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు నరవతారిగా వచ్చిన దేవాతి దేవుడు. దేవాతి దేవుడు ఏం చేశాడు? తర్వాత వచ్చింది చదవండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకుంటూ వచ్చాడని రాయబడింది. చూడండి, ఈయన మళ్ళీ చదవండి వచ్చిన ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకుంటూ వచ్చాడు. అంటే మానవుని ప్రేమించి ఆ ప్రేమైన దేవుడు, త్యాగ సహితుడైనటువంటి దేవుడు మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆఖరి బొట్ట వరకు తన రక్తాన్ని ధారణగా ఆయన చిందించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. ఆయన త్యాగ సహితుడు అనే మాట తెలియపరుస్తూ వచ్చాం. ఎఫ్ఎస్సి 5 మొదటి 2 వచ్చాను చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక 5:1 కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లుగా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణముగా అర్పించుకుంటూ వచ్చాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడు. మూడవది, ఆయన త్యాగ సహితుడు. మానవుని ప్రేమించి మానవుడు అగ్నికి ఆహుతైపోయినప్పుడు, అయ్యో మానవులు అలాంటి యుగయుగాలు కాలే అగ్నికి ఆహుతైపోయినటువంటి మానవులు, అగ్నిలో యుగయుగాలు కాలేటువంటి అగ్నికి ఆహుతైపోవడం దేవునికే మాత్రం కూడా ఇష్టం లేక మానవుని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆ ప్రేమమూర్తి ప్రత్యక్షమై అందరి కొరకు గొప్ప బలియాగాన్ని ఆయన కావించాడు. ఇలాంటి త్యాగ సహితమైన ప్రేమ చూపిన వారి ప్రపంచంలో మానవుని కొరకు ఎవరు కూడా లేరు ప్రియులారా. ఆ త్యాగశీలి యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. అందుకనే అందరినీ పరిశుద్ధపరచడానికి ఆయన ఏం చేశాడట? ఆఖరి బట్ట వరకు గొప్ప క్రయము చెల్లించి ఆయన రక్తమంతా కూడా ఆయన ధారలుగా కార్చి వేస్తూ వచ్చాడు. ఆ ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉదయకాల సమయంలో నిన్ను కూడా ప్రేమించి నీవు కూడా రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలని నిశ్చయించి ఆ త్యాగ సహితమైన ప్రేమను చూపించి ఈ ఉదయకాల సమయంలో 2025 సంవత్సరం 12వ నెల 30వ తేదీ ఉదయకాలం వరకు కూడా ఆ దయగల దేవుడు నిన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి నీ గొంతులో ప్రాణముంచి ఆయనను గుర్చిన సత్యాన్ని నీకు తేటగా బయలుపరుస్తున్నాడు.
నిర్ణయం నీదే. అక్కడ ఏదైనా తోటలో నిర్ణయం ఎవరిది? నీదే. ఈ పాపభరితమైన జీవితాన్ని కలిగి కొనసాగినావంటే తుది శ్వాస విడిస్తే కఠినమైన అగ్ని గంధకములతో మండు గుండకున్నది. తప్పించే నాదుడి ప్రపంచంలో లేదు. విధేయత కలిగి వస్తావా? సత్యాన్ని నమ్మి ప్రభువు యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం వచ్చినట్లయితే ఆ ప్రియమైన దేవుడు ఆ మరణము నుండి గొప్ప విడుదల, విమోచన నీకు కలిగించాలని దయగల దేవుడు కోరుచున్నాడు. ఈ సత్యాన్ని గుర్తిస్తే ఈ ఉదయకాల సమయంలో సూక్ష్మలో మోక్షం ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తం నందు విశ్వాసం ఉంచి యేసయ్య ఆ కఠినమైన అగ్ని నుండి నా ఆత్మను విమోచించమని ఒక చిన్న మాట యేసుక్రీస్తు వారి నామం పేరట నువ్వు ప్రార్థన చేసినట్లయితే దయగల దేవుడు నీ పాపం నుండి గొప్ప విడుదల నీకు కలిగించి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని కలిగిస్తాడు. ఆ భయంకరమైన అగ్ని గంధకములతో మండు గుండము నుండి నీ ఆత్మను విమోచించి యుగయుగాలు దేవుని ముఖదర్శనం చేసే నిశ్చలమైన రాజ్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుచున్నాడు. ఏంటి ఆ రాజ్యం అంటే? మోక్షం అంటారు కదా. ఆ మోక్షంలో నీకు మరి ప్రవేశాన్ని ఇవ్వాలని దయగల దేవుడు కోరుచున్నాడు. అక్కడ ఏముంటుందంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది, ప్రభు యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. ఆ రాజ్యంలో యుగయుగాలు దేవుని ముఖదర్శనం చేస్తూ ఆనందించాలని నీ వ్యక్తిగతమైన జీవితంలో నమ్మి విశ్వసించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇంతవరకు నేను అసత్యాన్ని నమ్మిన జీవితంలో పాపభరితమైన జీవితాన్ని కలిగి నష్టపోతూ వచ్చానయ్యా, నన్ను క్షమించి నువ్వు బిడ్డగా స్వీకరించాను. ఒక చిన్న మాటను ప్రార్థన చేస్తే యేసయ్య నిన్ను క్షమించి ఆ నిశ్చలమైన రాజ్యానికి నిన్ను వారసులుగా చేయడానికి దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవుని యొక్క ప్రేమ వార్తను ఉన్నాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈనాడు ఏ స్థితిలో ఉన్నావు? ఏ పాపము నిన్ను మభ్యపెట్టించు వచ్చేది? అసత్యాన్ని నమ్మావు. నీ జీవితంలో నష్టపోతామని ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటలను నిరాకరించావు. అసత్యాన్ని నమ్మావు, అసత్యాన్ని వెంబడిస్తున్నావు. కడకు నీ గమ్యం ఏంటో జీవితంలో గ్రహింపు లేకుండా వెళ్ళా. ఈనాడు పాపభరితమైన జీవితాన్ని కలిగి తుది శ్వాస విడిస్తే నీ గమ్యం ఏంటి? ఎక్కడికి వెళతావు? దయగల దేవుడు మాట్లాడుచున్నావు. నువ్వు ఎవరైనా కావచ్చు. ఈ ఉదయకాల సమయంలో మోక్షంలో దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలని నువ్వు ఆశించినట్లయితే, నీ నిజ జీవితంలో నిజమైన సంతోషాన్ని అనుభవించాలని నువ్వు ఆశించినట్లయితే మధ్యవర్తిగా వచ్చి యేసుక్రీస్తు నేను ప్రేమించిన ప్రేమామయుడు, పరిశుద్ధుడు, నీ పాపములకు ప్రాయచిత్తాన్ని కలిగించడానికి నిన్ను ప్రేమించి కఠినమైన వేదన అనుభవించి నీకు గొప్ప విడుదల, విమోచన కలిగించడానికి కలవరి శిలువనెక్కిన ప్రేమమూర్తి నీతో మాట్లాడుచున్నాడు. నువ్వెవరైనా కావచ్చు. అందరు కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూడు. నిజముగా నీ వ్యక్తిగతమైన జీవితం ఎలా ఉంది? ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంది? ఒక్కసారి ఆలోచించు. దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుతుండగానే యేసయ్య పాపినే నన్ను క్షమించి ఆ మోక్షానికి నన్ను కూడా వారసురాలుగా చేయయ్యా. ఈ సత్యాన్ని నేను నమ్మలేకపోయానయ్యా, నిరాకరించానయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ చిన్న మాటలో ప్రార్థన చేస్తాను. యేసయ్య నేను పాపభరితమైన జీవితాన్ని కలిగి నెమ్మది లేకుండా ఉన్నానయ్యా, నన్ను క్షమించి
మీ బిడ్డగా నన్ను స్వీకరించయ్యా. ఈ లోకాన్ని విడిస్తే ఆ నిశ్చలమైన రాజ్యం మోక్షంలో నేను కూడా ఉండేటట్లుగా అయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా, నా హృదయాన్ని కడుగయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే దేవుడి ఉదయకాల సమయంలోని సూక్ష్మంలో మోక్షాన్ని నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నా. ఈ సత్యమైన మాట నువ్వు నమ్మాలి, అదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని నీ కొరకు మధ్యవర్తిగా వచ్చాడు, నీ కొరకు ప్రాణమే పెట్టాడు. ఇలాంటి ప్రేమ చూపిన వారి ప్రపంచంలో ఎవరికి లేదు. అయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించు అని చిన్న ప్రార్థనలు చేస్తే, మీరు కార్చిన అమూల్య రక్తంతో నన్ను కడగయ్యా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దీవిస్తాను. ఇదే నీ ప్రార్థన అయితే యేసు ప్రభువు నన్ను క్షమించని అడుగుతూ ఉంటే నీ కళ్ళు మూసుకొని నీ చేతిని కనబడలాగా నీ తలకంటే పైగా చూపించు. దేవుని దీవిస్తాను. ఇప్పుడే ఈ గొప్ప అనుభవాన్ని కలిగి ఉండాలి, నిజమైన సంతోషాన్ని అనుభవించాలి. అందుకని దయగల దేవుడు నేను ప్రేమించి మాట్లాడుచున్నాను. యేసయ్య నన్ను కూడా ఆ మోక్షానికి వారసురాలుగా చేయ, వారసుగా చేయ. ఇది నీ ప్రార్థన అయితే నీ చేతిని కనబడలాగున నీ తలకంటే పైగా చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తా. సిగ్గుపడకు, అధైర్యపడకు. దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచున్నా. నువ్వు ఏమైనా కావచ్చు ప్రియుడా, మనం ఎవరైనా కావచ్చు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించాలని అడిగేవారు ఉంటే మీ చేతిని మీ తలకంటే పైగా చూపించండి. దేవుడిని దీవిస్తాడు. సిగ్గుపడక, అధైర్యపడక. యేసయ్య నన్ను క్షమించండి. నిజమే, నా రహస్య జీవితం అంతా ఘోరమైన స్థితిలో ఉన్నా, నన్ను క్షమించమని అడుగుతూ ఉంటే నీ చేతిని నీ తలకంటే పైగా చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా ఎవరైనా? సిగ్గుపడుతున్నారా? ఇది మాకు కాదు అనుకుంటున్నారా? ఇంకా సత్యాన్ని నమ్మకుండానే వెళ్ళిపోవాలనుకుంటున్నారా? యేసయ్య నన్ను క్షమించి నన్ను కూడా నీ బిడ్డగా స్వీకరించని నువ్వు అడుగుతూ ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు సూచనగా నీ చేతిని తనకంటే పైగా చూపించు. దేవుడిని దీవిస్తాను. యేసయ్య నేను దాటిపోకముందే ఈ ఉదయకాల సమయంలో ఆఖరిగా ముగిస్తున్నా. ఎవరైనా యేసయ్య నన్ను క్షమించగలిగే వారు ఉంటే మీ చేతిని తనకంటే పైగా చూపించండి. నువ్వు ఇంట్లో కూర్చొని వింటున్నా, బయట కూర్చొని వింటున్నా, లేక ఈ కూడికలో కూర్చొని ఉన్నా, యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించగలిగే వారు ఉంటే నీ చేతిని చూపించండి. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? ముగిస్తున్నా. యేసయ్య నేను దాటిపోతుందే ఇప్పుడైనా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి అడిగితే సూక్ష్మ మోక్షం దేవుడికి ఇవ్వాలని కోరుచున్నాడు. అయ్యా నా హృదయంలోనికి రండి అని ఆహ్వానిస్తూ ఉంటే నీ చేతి చూపించు. దేవుడిని దీవిస్తాడు. ఉన్నారు ఎవరైనా? నీ మనసులో చేసి వచ్చిన ప్రార్థన చాలా మంది మనసులో ప్రార్థన చేస్తున్నారు. అది చూడగా నీ చేతి చూపిస్తుంటే నేను ఆశీర్వదిస్తాను. దేవుడిని దీవించుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు అందిస్తూ ఉన్నాం. ప్రభు ఈ ఉదయకాలము మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడు రాజమోహన్ గారు, దాసరావు రాణిమ్మ గారిని మరి మీరు ఏర్పరచుకొని వారి గృహాన్ని ఆధారం చేసుకుని ఈ దినము మరి సువార్త ప్రకటన చేయడం మీరు పుట్టించినందుకే స్తోత్రాలు. మీ దాసుల ద్వారా పలికించబడిన ప్రతి లేఖనము మనుషులందరూ రక్షణ పొందవాలని మరి దేవుడు కోరుచున్నాడు. మరి నరులకు దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉంటూ మరి ఆ పాపముల నుండి మరి విమోచించి నిశ్చలమైనటువంటి తన రాజ్యానికి వారసులుగా చేయాలని ఇష్టపడుతూ ఆయన మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి వినినటువంటి వారి హృదయాల్లో
అఖిల రక్షణ కార్యము జరిగిస్తూ మీరు వచ్చినందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆ రీతిగా మీ కృపను మా ఏడలో చూపిస్తూ శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువకు మా ఏడల కృప చూపిస్తూ అయ్యా మీ దయా హృదయం మా ఏడలు కనపరుస్తూ అప్పుడు మీ అమూల్యమైన రక్షణలో దినదినము మమ్మల్ని బలపరుస్తూ వచ్చినందుకే స్తోత్రాలు తండ్రి. అంటే రక్షణ అనుభవం ఎవరైతే లేకుండా ఉన్నారో వినినటువంటి ప్రకటించినటువంటి మాటలను వినినటువంటి వారందరూ వారి హృదయాలను మనల్ని చేర్చుకొని మరి దేవుడు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ప్రభు అని వారి హృదయంలో చేర్చుకొని నేను అంగీకరించి అయ్యా మిమ్మల్ని చేర్చుకున్నట్లు వారికి మీ కృపను అనుగ్రహించి అక్కడ వినినటువంటి వారందరికీ మీ ఆశీర్వాదములు కలిగించండి. మరి గృహస్థులు కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అయ్యా మరి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డల పట్ల మీ కార్యాలను నూతనపరిచి అమూల్యమైన మీ రక్షణలో వారిని స్థిరపరిచింది. చివరి వచ్చిన స్త్రీలందరినీ జ్ఞాపకం చేసుకో. మీ రాష్ట్రంలో కూడా బలపరుస్తూ రండి. ముందున్న దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి రేపటి దినం కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరిచింది. మీ కృప కలిగిన స్థలాలకు అప్పగించుకుంటూ మీ నామములకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ తండ్రి సమయంలో రాజమోహన్ రావు గారు కుటుంబంలో ప్రార్థిస్తున్న రాణి సిస్టర్, దయగల తల్లి కిరణ్ కుమారి కుమార్తె రాహుల్ చరిత పిల్లలకు ప్రార్థిస్తున్నాం. దయచేయాలి. దయగల వాడని రుజువుపరుచుకుంటూ వచ్చినందుకై కనపరుస్తున్నాం. తిరిగి కిరణ్ కుమార్ దేవా మరి సుజాత సాయి బిడ్డలు కూడా ప్రార్థిస్తున్నాం. జాషువా ఆరికి బట్టి వందనములు. బిడ్డలను దీవించును ఆశీర్వదించి మార్గాల్లో వదిలి చేయాలి. ఉషా జీవన్ మార్క్ దేవా మరి తగిలిన మా తల్లి వేరే కుమార్తె అల్లుడు దేవ జీవ ఇమానియలు వారి బిడ్డలను బట్టి కూడా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. నమ్మదైన వాడు రుజువుపరుచుకొని వారి గృహాన్ని ఆధారం చేసుకొని దేవా మరి ఈ దినం చేయబడిన పరిచయకు ముద్ర వేయము. విన్న వాక్యం అనేకుల హృదయాలు ఫలింపు చేయము. తేటగా మీ వాక్యాన్ని మీరు ఇచ్చారు. దగ్గర తండ్రి ఆ వాక్యమే దేవ ప్రాణ ఆత్మ దేహములను మూడు మందులకు పనిచేసే శక్తి గల లేఖనాలను మీరు తెలియపరిచారు. అలాగ అనేకులు నూతన కార్యం జరిగించు. దగ్గర మా తండ్రి తిరిగి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఎవరైతే మనసులో ప్రార్థన చేసి మీకు హృదయాల్లో స్థలం ఇవ్వగలిగారు వారందరినీ దీవించు. దేవ విచిత్రమైతే రేపు దేవ పరమేశ్వర్ గారు మందులపేట ఏరియాలో సువార్త జరగవలసింది. దాని కొరకు అనేక సిద్ధపరచు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దీవెనతో నింపి ఆశీర్వదించండి. దేవ మరి మా ప్రియుల కుటుంబంలో కలిగి ఉన్న ప్రతి అక్కడ కూడా తీర్చి దైవిక మీ మార్గాల్లో బిడ్డలను వర్ధలు చేయండి. నమ్మదగిన దేవుడు వెనుక మీ మీద ఆధారపడుచు మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. చెప్తారా? సరే. కానీ దేవుని ప్రేమ మన ప్రభువైన క్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మ కలతలు అన్యోన్య సహవాసం సమాధానం ఆశీర్వాదం దీవెనలు చేరువన మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు కుటుంబానికి బిడ్డలకు తోడయుండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమేన్. సత్యము
ప్రైజ్లార్డ్. అందరికి చాలా వందనాలు. రేపు ఉదయకాలం బహిరంగ సువార్త వినండి. నందులపేటలో మనం కలిగి ఉండబోతాం. సహోదరి పరమేశ్వరి గారి గృహాన్ని ఆధారం చేసుకొని రేపు నందులపేటలో సువార్త మనం కలిగి ఉంటాం. ఉదయం త్వరగా మీరు దేవుని యొక్క మందిరాల్లో కూడి వస్తే మీరు అందరం కలిసి కొంచెం ప్రార్థించి అక్కడ మరి సువార్తకు వెళతాం. తర్వాత చేరి వచ్చిన మన అందరికీ కూడా ప్రియులు మరి రాణి గారు, తిరిగి సహోదరుడు రాజమోహన్ రావు గారు యొక్క కుటుంబం మనందరినీ ప్రేమించి వారు ఉదయకాలపు మరి ఆహారాన్ని సిద్ధం చేశారు. అందరూ కూడా మరి ఇందులో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. కుటుంబం కూడా ప్రార్థించాలని మనం చేస్తున్నాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. రేపు నందులపేటలో మనం స్వాగతం చేసి నేరుగా మందిరానికి వస్తాం. అక్కడే ఉదయకాలపు ఆహారం అనుకుంటుంది. రేపు రాత్రి ఏముంది? రేపు రాత్రి 31వ తేదీ వాచ్ నైట్ సర్వీస్ అందరూ కూడా అందరికీ రేపు ఉదయం త్వరగానే ముగిస్తాం. తర్వాత ఈరోజు సాయంకాలం ఏముంది మనకు? సాయంకాలం సంఘ ప్రార్థన మర్చిపోవద్దు. అందరూ కూడా సంఘ ప్రార్థన కూడి రావాల్సిందిగా మనం చూస్తున్నాం. సాయంకాలం 6 గంటలకు చిన్న ప్రార్థన చేస్తాం. ఈ ఆగ్రద శామ్యుల్ చేయండి ప్రార్థన. ప్రేమలో తండ్రి, పరిశుద్ధ దేవుని స్తోత్రాలు. మీ దాసుల విశిష్టలు కుటుంబాన్ని ఆధారం చేసుకొని సమయంలో వచ్చిన సంఘాన్ని ప్రేమించి దీవించము, పవిత్రపరచము. నా తండ్రి మరి సిద్ధపరిచిన హస్తాలను బలపరచము. ఎవరి ప్రయాసం బహుగా దీవించము. నేను అనుగ్రహించండి. ఎవరైనా చేయించండిగా మాకు మీ ప్రేమలో సృష్టిలో సహాయపడము. కనుక మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహ్ రాజులు రాజుని యేసు క్రీస్తు వారికి, సువార్తలో సహాయపడే యేసు క్రీస్తు వారికి, బేతనియావాసి ప్రభు యేసు మసీహ్, బెరాకావాసి ప్రభు యేసు మసీహ్. హల్లెలూయా. మందిరం శుభ్రం చేసుకోవాలి. సాయంకాలం చేశారు కదా మందిరం, మనం శుభ్రం చేశారు. రేపు ఉదయం స్వార్థ అయిన వెంటనే